హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వచ్చేసి చిక్కు కోసం మల్టీగ్రెయిన్ పౌడర్ అయితే చేసుకుంటున్నాను. సో ఈ గ్లాస్తో 2 గ్లాసులు రాగులు, 2 గ్లాసులు సద్దలు అయితే తీసుకుంటున్నాను. సో మొత్తం వీటినన్నింటిని కూడా బాగా చాట్లో వేసుకొని బాగా చెరుక్కొని రాళ్ళు గిల్లు ఏమైనా ఉన్నా చెక్ చేసుకొని ఇలా అయితే వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి సద్దల్లో వాటర్ వేసుకొని ఒక 4 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి. సో ఎందుకంటే ఫుల్గా డస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో రాగులు కూడా సేమ్ వాటర్ అయితే వేసేసుకొని ఒక 4-6 టైమ్స్ అయితే క్లీన్ చేసుకోండి. రాగులు అయితే ఎర్రగా సో ఎర్రనీళ్ళలాగా అయితే వస్తుందన్నమాట. సో మొత్తం చక్కగా శుభ్రం చేసేసుకోండి. ఇలాగా తెల్లగా వచ్చేంత వరకు క్లీన్ చేసుకోండి. ఇప్పుడు 2 మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని ప్లేట్ అయితే పెట్టేసుకొని సో మార్నింగ్ 9కి అలా నానపెట్టేసుకున్నారంటే సో నైట్కి అంతా చూసారా ఎంత బాగా అయితే నానిపోయాయో. సో ఇంకా నైట్ టైం ఏం చేస్తారు అంటే వీటిని అన్నిటి ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసేసుకోండి. సో ఇంట్లో కాటన్ క్లాత్ ఉంటుంది కదా, సో జల్లెడ ఉంటుంది కదా, ఇందులో అయితే కాటన్ క్లాత్ వేసేసి రాగులంతా ఇందులో వేసేసుకొని సో టైట్గా చుట్టేసుకోండి. రాగుల్ని సద్దల్ని తనిగా క్లాత్ మీద అయితే వేసేసుకొని సో నీళ్ళంతా కూడా బాగా ఒడిగిపోతాయి. సో ఎంత టైట్గా చుడితే అంత బాగా గాలిపోకుండా మొలకలు అయితే ఫ్రీగా వచ్చేస్తాయి. ఇలా టైట్గా చుట్టేసుకొని ఒక బౌల్లో అయితే పెట్టేసుకోండి. చూడండి నైట్ పెట్టేసాం కదా, నేను వచ్చేసి నైట్ అంతా అలానే పెట్టేసుకొని నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో రాగులు చూసారు ఎంత బాగా అయితే మొలకలు వచ్చేసాయో, ప్రతి గింజకి కూడా మోగులు అయితే వచ్చాయన్నమాట. ఇలా మోగులంతా వచ్చేసిన ఫుడ్ పెడితే పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది. సో నేను వచ్చేసి మా పెద్ద బాబుకి ఇలానే చేశాను, చిన్న బాబుకి కూడా ఇప్పుడు ఇలానే చేస్తున్నాను. ప్రతి ఒక్కటి కూడా మొలకలు అయితే వచ్చేసాయి చూసారా. ఇక్కడ వచ్చేసి మొత్తం ఓపెన్ చేసి ఒక ప్లేట్లో అయితే వేసుకుంటున్నాను. సో సద్దలు కూడా చాలా బాగా మోగులు వచ్చాయి. సో వీటిని ఒక ప్లేట్లో అయితే వేసేసుకొని బాగా పల్చగా తోసుకొని సో మిద్దిపైకి తీసుకువెళ్ళి ఎండలో అయితే పెట్టేసుకున్నాను ఆఫ్టర్నూన్. సో సాయంత్రం కంతా బాగా చక్కగా బొరబొర అయితే ఎండిపోయాయి అన్నమాట. సో ఎండలేదు అనుకుని నెక్స్ట్ డే మళ్ళీ ఎండలో అయితే పెట్టండి, బాగా బొరబొర అయితే వచ్చేస్తాయి. చూసారా కొంచెం కూడా చెమ్మ లేకుండా బొరబొర ఉన్నాయన్నమాట. సో నోట్లో వేసి చూసుకున్నారంటే కూడా బొరబొరలు ఆడుతాయి అనమాట. ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్ అయితే వేసేసుకోండి. సో ఇప్పుడు ఇందులో వచ్చేసి నేను మొక్కజొన్న గింజలు కొంచెం, క్యాషెస్ కొంచెం, రెడ్ కందిపప్పు కొంచెము, అలానే ఉద్దిపప్పు, అలానే పిస్తా కొంచెము, అలానే శనుగులు, బాదాము, సో వాల్నట్స్ 2 రకాల వాల్నట్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇందులో మంచినిపప్పు కొంచెం, శనగపప్పులు కొంచెం, పెసరపప్పు, జీలకర్ర, వాము, సో రైస్ అయితే కొంచెం తీసుకున్న. కంపల్సరీ జీలకర్ర వాము అయితే వేయండి, పిల్లలకైతే డైజెషన్ చాలా బాగా అయితే అయిపోతుంది. సో ఇవన్నీ తీసుకున్నాను. సో మీకు కొలతలు బట్టి మీరు ఎంతెంత వేయాలి అనేసి కొలతలు బట్టి అయితే తీసుకుని వచ్చేసి రాగులు సద్దల్ని హాఫ్ కేజీ తీసుకున్నాను కాబట్టి సో చిన్న టీ గ్లాస్ ఉంది మా ఇంట్లో, ఆ గ్లాస్తో నేను అన్ని పప్పులను అయితే కొలతల్లో తీసుకున్నాను. సో మీరు రాగులు సద్దలు ఎన్ని వేస్తారో దాన్ని బట్టి సో ఏదైనా
చిన్న కప్స్ తీసుకునేసి కప్స్తో అయితే కొలుచుకోండి. ఇప్పుడు వచ్చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని సో సద్దల్ని కొంచెం కొంచెం వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. చాలా స్మెల్ అయితే వస్తుంది, బొరబొరలాడతాయి అనమాట. సో అలాంటి టైంలో ఒక ప్లేట్లో అయితే వేసుకోండి. సో ఒకేసారి వేయించుకున్నారంటే సరిగ్గా వేగవు అనమాట. ఒక 1/2 kg కాబట్టి 2 times వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. సో రాగుల్ని సద్దల్ని సేమ్ ప్రాసెస్లో ఇలా అయితే ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై చేస్తూ ఉంటే మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. సో చక్కగా ఉంటుంది, తినేవాళ్ళు అనిపిస్తుంది చూస్తుంటే. ఇప్పుడు వచ్చేసి రైస్ అయితే వేసుకొని, సో రైస్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా, సో బొరబొర వస్తాయి, తెల్లగా అయిపోతాయి కదా వైట్గా. సో ఇలా వచ్చేందుకు బాగా ఫ్రై చేసుకొని ప్లేట్లో అయితే వేసేసుకోండి. సో ఇంకా మనం పప్పులు ఇవన్నీ తీసుకున్నాం కదా, సో అవన్నీ కూడా ఫ్రై చేసుకోండి. ఇంకా అలానే డ్రై నట్స్ అన్నిటిని కూడా ఒకసారి తనిగా ట్రై చేసుకోండి. సో మొత్తం అయితే మంచి స్మెల్ అయితే వస్తుంది, అంతవరకు బాగా ఫ్రై చేసుకోండి. సో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా, పప్పులు అల్లి వేయించుంటారు, మంచి స్మెల్ అనేది వస్తుంది. సో స్మెల్ వచ్చేందుకు బాగా ఫ్రై చేసుకొని అదే ప్లేట్లో అయితే వేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ప్యాన్ అయితే చాలా హీట్గా ఉంటుంది కదా, జీలకర్ర వామును అయితే వేసేసి ఆ హీట్ పెనంకే సరిపోతుంది అనమాట. సో చక్కగా ఇలా కాసేపు కలుపుతూ ఉన్నారంటే సో మొత్తం స్మెల్ వచ్చేసి బాగా ఫ్రై అయిపోతాయి. సో మీరు సిమ్లో పెట్టుకొని వేయించుకున్నారంటే ఇవైతే మొత్తం అయితే మాడిపోతాయి, ఎందుకంటే చిన్న చిన్నవిగా ఉంటాయి కాబట్టి. సో మనం స్టవ్ వెలిగించాల్సిన అవసరమే లేదు, ఆ ప్యాన్ హీట్కే సరిపోతాయి. ఇప్పుడు వచ్చేసి ప్లేట్లో అయితే వేసేసుకోండి. ఒక 10 minutes అలాగా ఫ్యాన్ కింద అయితే పెట్టేసుకొని 2 plates-లో వేసుకునేసి సో మొత్తం అయితే బాగా చల్లారనివ్వండి. సో అన్నీ కూడా బాగా బొరబొర అయితే వచ్చేస్తాయి. సో అక్కడ పాప్కార్న్ చూసారు, మొత్తం అయితే హీట్కి పాప్కార్న్ లాగా అయితే అయిపోయాయి అనమాట. సో అవన్నీ అయితే ఎత్తేసాను. ఇప్పుడు బాగా చల్లారిపోయాక డ్రై నట్స్ ఉంది కదా, ఇవన్నీ అయితే ఇందులో వేసి బాగా మిక్స్ చేసేసుకోండి.
చూసారా ఎంత కలర్ఫుల్గా అయితే ఉన్నాయో, నట్స్, రాగులు, పప్పులు అన్నీ మిక్స్ చేస్తే మీరే చూడండి. సో ఇవంతా పొడి కొట్టి పెట్టుకొని పెద్దవాళ్ళు తాగొచ్చు, చిన్నవాళ్ళు తాగొచ్చు. సో జ్వరం వచ్చినప్పుడు, ఏదైనా సగినప్పుడు ఇలా గంజి కాంచుకొని తాగితే సో మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇవన్నీ ఎవరు చేస్తున్నారు చెప్పండి, అసలు ఎవరే చేయట్లేదు కదండి. సో ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్క 2 గ్లాస్ అయితే మిక్సీలో అయితే వేసేసుకొని నేను పొడి అయితే చేసుకుంటున్నాను. సో నేను వచ్చేసి మా పిల్లవాడికి మార్నింగ్ సో టిఫిన్కి ఇదైతే యూజ్ చేస్తాను అనమాట. ఒకరోజు ఇడ్లీ, సో డిఫరెంట్గా అనమాట. 2 డేస్కి ఒకసారి కంపల్సరీ ఇదైతే పెడుతూ ఉంటాను వాడికైతే. సో రాగులు, సద్దలు చాలా బలం కదండి. నాకైతే ఇది ఒక 3-4 మంత్స్ అయితే వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మిక్సీ అంతా వేసుకునేసి కంపల్సరీ అయితే జల్లించండి, ఎందుకంటే బరక అయితే ఉంటుంది కదా. నేను వచ్చేసి ప్లేట్ పెట్టేసుకొని సో కొంచెం పౌడర్ అయితే వేసుకుంటూ జల్లించుకుంటున్నాను. కంపల్సరీ జల్లించుకోవాలన్నమాట. సో ఎందుకంటే బరక అంతా ఉంటుంది కాబట్టి బేబీస్ తిన్నప్పుడు స్టమక్ పెయిన్ అలాంటివి అయితే వస్తూ ఉంటాయి. సో కాబట్టి మొత్తం అంతా పౌడర్ చేసుకుంటూ ఇలా జల్లించుకోండి మొత్తం కూడా. మీరే చూడండి నాకైతే ఎంత బరక అయితే వచ్చిందో. ఈ బరకని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ వేసుకుంటూ చల్లించుకోండి, ఇంకా పౌడర్ అయితే వస్తుంది. సో ఇంకా వచ్చే బరకని వేస్ట్ చేయొద్దండి. సో మనం ఫీవర్ అయి వచ్చినప్పుడు గంజి కాంచుకొని తాగుతూ ఉంటాం కదా, సో అలా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో పెద్దవాళ్ళు అయితే తాగేసుకోవచ్చు మార్నింగ్ టైంలో. సో ఇందులో అన్నీ వేసాము కాబట్టి సో ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మా జున్ను చూసారు నాకైతే హెల్ప్ చేస్తున్నాడు, నేను జల్లిస్తాను సో చిక్కుకి నేను హెల్ప్ చేస్తాను అనేసి వాడైతే నాతో పాటు ఇలా అయితే హెల్ప్ చేస్తున్నాడు. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇలా అయితే హెల్ప్ చేయడము. మేమైతే ప్రతిసారి ఇలా మల్టీగ్రెయిన్ పౌడర్ కొట్టినప్పుడు అంతా బరక అయితే వస్తుంది కదా, ఈ బరకని వేస్ట్ చేయకుండా ఇంట్లో పెద్దవాళ్ళం కొంచెం సాల్ట్ వేసుకొని గంజి తాగేస్తాము. సో చూసారా మల్టీగ్రెయిన్ పౌడర్ ఎంత అయితే వచ్చిందో, నాకైతే 2 డబ్బాలకైతే వచ్చింది, స్టోర్ చేసి పెట్టేసుకున్నాను. సో చిక్కుకైతే
మార్నింగ్ టైంలో కొంచెం వాటర్ వేసుకొని 2 స్పూన్స్ వేసుకొని వాడికి గంజి అయితే కాంచి పెట్టేస్తూ ఉంటా. సో వాడైతే చాలా యమ్మీగా తినేస్తాడు. సో అన్నీ వేసాం కాబట్టి పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది, బలంగా ఉంటారు. సో బాగా లావు కూడా పెరుగుతారు అనమాట. సో మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి. అంతే అండి, చాలా సింపుల్గా మల్టీగ్రెయిన్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. సో 3-4 డేస్ కష్టపడ్డామంటే సో మొత్తం ప్రాసెస్ రెడీ అయిపోతుంది. సో వీడియో కానీ నచ్చింది నాకు తప్పకుండా మన ఛానల్ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. కీప్ సపోర్ట్ మీ. లవ్ యూ ఆల్.